మీ జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మీరు చూడాలి అనుకున్నట్లయితే, అలాగే దేవుని యొక్క అద్భుత కార్యాలు మీరు చూడాలి అనుకున్నట్లయితే, దేవుడు సహాయం మీకు కలగాలి అని మీరు కోరుకున్నట్లయితే, మీరు ఎలాంటి బంధకాల చేత బంధింపబడి ఉన్నారో, చీకట్లో మరణాంధకారంలో మీరున్నారు. అయితే దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండే రెండు పనులు మీరు చేసినట్లయితే, నువ్వున్న బాధల్లో నుండి, ఇనప కట్టలలో నుండి, చీకటి మరణాంధకారంలో నుండి నీవు బయటకు వస్తావు. అలాగే నువ్వున్న ఈ కష్టకాలంలో నుండి బయటకు వస్తావు. ఇప్పుడు ఉన్న నీ ఆపదలన్నీ కూడా నీ జీవితంలో నుండి తొలగిపోయి మరణాంధకారంలో నుండి నువ్వు బయటకు వస్తావు. దేవుడు నీ కొరకు ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనప గడియలను విరగ్గొట్టి ఆయన నీ కష్టాలన్నింటినీ, నీ ఆపదలన్నింటినీ కూడా దేవుడు తొలగిస్తాడు. రెండే రెండు పనులు మీరు చేసినట్లయితే మీ జీవితంలో ఉన్న ఆపదలు, కష్టాలు, వేదనలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ రెండు పనులు ఏంటి అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు వివరిస్తాను. లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థిస్తాను. దానికంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి. హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి, ఆమెన్ అని కామెంట్ చేయండి. నీ పట్ల దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. అనేకులకు కూడా షేర్ చేయండి. సో దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన గ్రంథము 107వ కీర్తన 20వ వచనం 21వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. మరి ఈ రోజున కష్టకాలంలో మీరున్నారు. మీరు ఒకటే ఒక పని చేయాలి. ఏమిటి అనగా, ఆపదల్లో మీరు ఉన్నారు. అయితే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, కష్టాల్లో మీరున్నారు, ఆపదల్లో మీరున్నారు, ఒక గుంటలో, అప్పులు అనే గుంటలో, పాపం అనే గుంటలో మీరు పడిపోయి ఉన్నారు. అనారోగ్యం చేత బాగు చేయబడలేని పరిస్థితిలో మీరున్నారు. మరి కష్టాల్లో నుండి, ఈ ఆపదల్లో నుండి, మీరు పడిన గుంటల్లో నుండి, మీరున్న ఈ ఇబ్బందుల్లో నుండి ఎలా బయటపడాలి అనేది నేను మీకు తెలియపరుస్తా. ఒక 3 రోజులు కానీ, ఒక వారం రోజులు కానీ మీరేం చేస్తారు అంటే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఈ రోజున మీ కష్టాలు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి. ఈ ఆపదల్లో, ఈ కష్టాల్లో మీరేం చేయాలి అంటే, దేవునికి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు నీ ఆపదలన్నిట్లో నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ కష్టాలన్నిటిలో నుండి కూడా దేవుడు నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. అయ్యో, భయంకరమైన అనారోగ్య సమస్యతో బాధపడి మరి ఏం చేయలేని పరిస్థితిలో మీరున్నారు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాను. ఈ వాక్యం వింటున్నా కొంతమంది మీరు ఐసీయూలో ఉన్నారేమో, లేకపోతే మీ కుటుంబస్తులు, మీ స్నేహితులు, మీ బంధువులు ప్రాణాంతకరమైన పరిస్థితుల్లో, మరి డాక్టర్ గారు ఏం చెప్పలేమనే పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసి వారు పడిన గుంటల్లో నుండి దేవుడు బయటకు తీసుకొని వస్తాడు. రెండే రెండు పనులు ఏంటి అంటే, ఒకటి మీరు దేవునికి ప్రార్థన చేయాలి. రెండోది దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఉదయాన్నే లెగిసి 5 గంటలు కానీ 3 గంటలకు కానీ వేకుజామున లేచి 1 గంట సేపు మోకరించి దేవుని యొక్క వాక్యాన్ని ఒక 3 అధ్యాయాలు, ఒక 5 అధ్యాయాలు చదివి, మీకు ఏం చదవాలో తెలియకపోతే కీర్తన గ్రంథం చదవండి. కీర్తన గ్రంథం ఓపెన్ చేసి ఒక 3 అధ్యాయాలు బైబిల్ గ్రంథంలోని, ఒక 5 అధ్యాయాలు దేవుని సన్నిధానంలో ఆ వాక్యాలను చదివి, ఆ తదుపరి మీరు కష్టాల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు కనుక దేవునికి మొరపెట్టాలి. అనగా దేవునికి ప్రార్థన చేయాలి. కన్నీరు కార్చి, ఏడ్చి, బిగ్గరగా కేకలు వేసి నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీకున్న కష్టమేంటో దేవుడికి తెలియపరిస్తే అప్పుడు దేవుడు నీ ఆపదల్లో నుండి విడిపిస్తాడు. దేవుడు తన వాక్కును పంపిస్తాడు. అనగా దేవుని తన నోట్లో నుండి ఒక వాక్కు నీ దగ్గరికి వస్తుంది. ఆ వాక్ ఏం చేస్తుంది అంటే, నిన్ను బాగు చేస్తుంది, నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది, నీ బిడ్డను బాగు చేస్తుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది, నీ యొక్క సమస్యలన్నింటినీ తొలగిస్తుంది, నీకున్న అనారోగ్యాన్ని తొలగించి ఆ వాక్కు నిన్ను బాగు చేస్తుంది. నువ్వు చేసిన ఆ ప్రార్థన నీ కష్టాల్లో నుండి, నీ ఆపదల్లో నుండి విడిపించబడినట్లుగా నువ్వు ఆ ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క కృప ఏం చేస్తుంది అంటే, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చూడండి, మీరు దేవుని సన్నిధానంలో లోకి వెళ్ళి మీరు ప్రార్థన చేసినప్పుడు, కష్టాల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు,
వేకుజామునే లేచి 1 గంట సేపు దేవుడికి మొరపెట్టి 15 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దేవుడు తన వాక్కును పంపించి నీకు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తాడు. దేవుడు నరులకు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. నీ జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. అనగా వండర్స్ అంటే ఏంటి? ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి, 7 వింతలు ఉన్నాయి. అవన్నీ కూడా జనాలందరూ కూడా ఇవి చాలా వండర్స్ అని అంటున్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే నీకే ఆ ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అనగా ఏంటంటే నలుగురు ఆశ్చర్యపోతారన్నమాట. అలాంటి కార్యాన్ని దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. ఈ రోజున గొడ్రాలు పిల్లలేరని జనాలందరూ నీ ఎడల వివక్ష కలిగి నిన్ను వేధిస్తూ బాధ పెడుతూ ఉన్నారు. నీవు పిల్లలు లేరని గొడ్రాలు తనంతో నువ్వు బాధపడుతూ ఉన్నావు. అలాగనే పిల్లలు లేరు, నాకు సంతానం లేదు, వారసులు లేడని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు. అయితే దేవుడు నీకు ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. అనగా నీకు సంతానాన్ని దేవుడు కలుగు చేయాలని, దేవుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేయాలని, దేవుడికి ఎదుట నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నీ పట్ల కార్యం జరిగించాలని కోరుకుంటున్నాడు. నరులకు దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. నీ పట్ల కూడా దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఇప్పుడే వెంటనే కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి యేసయ్య నాకు ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడని చెప్పి కింద టైప్ చేయి. మరి అప్పుల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు, లైఫ్ ఎండింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు, డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నారు, డెత్ అనగా మరణ అంచుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారు కనుక దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే నీ ఆపదల్లో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు, తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడు. నీవు పడిపోయిన ఆ గుంటల్లో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి దానియేలు సింహానభూమిలో నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. యోసేపుని అన్నదమ్ములు పడేసిన గుంటలో నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. యోసేపుని చెరసాల్లో నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. పౌలు చెరసాల్లో బంధింపబడి ఉన్నప్పుడు, పేతురు చెరసాల్లో బంధింపబడి ఉన్నప్పుడు దేవుడు తన వాక్కును పంపి వారిని బయటకు తీసుకొని వచ్చి ఉన్నాడు. ఈ రోజును కూడా దేవుడు తన వాక్కును నీకు పంపించి నువ్వున్న అప్పుల్లో నుండి, నువ్వున్న ఆపదల్లో నుండి, నువ్వున్న శ్రమలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి నీ పట్ల దేవుడు ఆశ్చర్యకార్యం చేయాలని అనుకుంటున్నాడు కనుక బాధపడకు, దిగులు పడకు. దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు. సో వేకుజామునే లేచి 3 రోజులు, వారం రోజులు 1 గంట సేపు ప్రార్థన చేయి. దేవుడి సన్నిధానంలో ఒక 5 నుండి 10 అధ్యాయాల లోపు, 3 నుండి 10 అధ్యాయాల లోపు వాక్యం చదువు. అవసరమైతే ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి వర్ధిల్ల చేస్తాడు. ఎవ్వరు సాల్వ్ చేయని ప్రాబ్లం కూడా దేవుడు సాల్వ్ చేస్తాడు. నీకు వరకు చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే కష్టాల్లో, ఆపదల్లో ఉన్నారో వారి ఆపదల్లో నుండి, వారి కష్టాల్లో నుండి బిడ్డలను విడిపించి నీ కృపలో భద్రపరిచి, మహిమతో నింపి, బలపరిచి, స్థిరపరచమని యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కామెంట్ చేయండి యేసయ్య నాకు ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు అని. అలాగే ఈ యొక్క వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించడం గాక. డిస్క్రిప్షన్ చెక్ చేయండి, అక్కడ నా నెంబర్ ఉంటుంది. ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే కాల్ చేయండి. గాడ్ బ్లెస్.